దాల్చా చేస్తున్నాను. తాలింపు పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఆ తర్వాత ఇగో ఇట్లా సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఇవి రౌండ్ చూడండి, ఆ సాంబార్ ఉల్లిపాయలు వేస్తాను అన్నమాట మటన్ దాల్చాకి. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇట్లా మసాలాలో వేగినాక మనం దీంట్లో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఏం లేదండి, 1/2 కిలో మటన్ అనమాట. దీంట్లో దాల్చా అంటే యూట్యూబ్లో చూసి కొత్తగా ట్రై చేస్తున్నాను, నాకు కూడా తెలీదు. కావాల్సినవి ఇగో వంకాయలు, అంటే చక్క లేత వంకాయలు అనమాట. ఇవి సొరకాయ ముక్కలు, ఇవి వచ్చేసి మామిడికాయ, టమాటా. ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, అవి వేసిన మటన్ దాల్చాలో. అవి చిన్న ఉల్లిగడ్డ ఉంటుంది కదా, చిన్న ఉల్లిపాయలు, అవి ఉడిపోయింది. వంకాయలు వేసేది, సొరకాయ ముక్కలు, ఇంకా మామిడికాయ, టమాటా ఇంకా కూడా వేసేసినానండి. చక్క పుల్లగా మనం ఇంకా చింతపండు పులుసు వేయాం సల్లా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దాల్చా. ఏమో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, యూట్యూబ్లో అందరూ చేస్తున్నారు కదా, కొంచెం పప్పుచారులాగా చారుగా తిందామని నోరూరి 1/2 కిలో మటన్ తెప్పించి చేస్తున్నాను. దాల్లోకి శనగపప్పు ఇక చూడండి ఉడికిపోయింది మెత్తగా. దాల్చాలోకి ఇదిగో శనగపప్పు అండి, మెత్తగా ఉడికిపోయింది. ఇది రుబ్బేసి దాంట్లో వేసుకోవడమే. ఇప్పుడు చక్కగా ఉడికిపోయిందండి, దగ్గర చూపి. ఇప్పుడు శనగపప్పు ఉడకపెట్టుకున్నది ఇట్లా మెత్తగా నలిచేసుకుని వేసుకోవడమే. ఇంక చింతపండు పులుసు ఏం అవసరం, ఎందుకంటే మనము అది మామిడికాయ ముక్కలు వేసాం కదా, ఇట్లా ఇంకా కొన్ని ఒక లోట నీళ్ళు పోసుకుంటే అంతే. ఒక చెంబుడు నీళ్ళు పోసేసుకుంటే మనకి చక్కగా ఇగండి సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఇక ఉల్లిపాయ చూసారా, సాంబార్ ఉల్లిపాయ, చక్కగా మటన్ కూడా చక్కగా మ్యాషినేట్ అయింది, మంచిగా ఉడికింది. ఇగండి మటన్ పీస్ మరి వేసేసుకుందాం. ధనియాల పౌడర్ కొన్ని కలిపేసేసి ఒక్క 5 నిమిషాలు బాగా మసిలినాక దించేసుకోవడమే. గుమగుమలాడే దాల్చా. ఏమో నేను యూట్యూబ్లో చూసి చేశాను, పర్ఫెక్ట్గా ఉందో లేదో నాకు కామెంట్లో తెలపండి, ఓకేనా. దాల్చా అయిపోయింది అండి, అయిపోయింది. స్పైసెస్ మటన్ చూసారా మెత్తగా ఉడికింది. దాల్చా అయితే సూపర్ టేస్ట్.